ఈరోజు దర్పల్లి మండలంలో మోడల్ విలేజ్గా సీతాయిపేట గ్రామాన్ని సెలక్షన్ చేసుకొని మరి 118 ఇందిరమ్మ ఇల్లు, అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్, గవర్నమెంట్ ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలని మొట్టమొదటిగా సీతాయిపేట గ్రామానికి అందించినందుకు సీతాయిపేట గ్రామ ప్రజల తరఫున, దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. దీన్ని మోడల్గా తీసుకొని మిగతా గ్రామాల్లో కూడా చాలా వీలైన తొందరలో ప్రజలంతా ఎదురు చూస్తున్నారు మరి మన సంక్షేమ పథకాల కోసం. వీలైన తొందరలో మరి మిగతా గ్రామాల్లో కూడా పనులు ప్రారంభించాలని తెలియజేస్తూ, మరి ఈ గ్రామానికి మీరు చేసిన అభివృద్ధి పనులతో పాటు ఇంకా కొన్ని సమస్యల మీద దృష్టికి తీసుకొచ్చారు. మరి ఈ మన గవర్నమెంట్ పథకాల గురించి కానీ గ్రామ సమస్యల గురించి కానీ మీ సందేశాన్ని అందించవలసిందిగా. సీతాయిపేట గ్రామ పెద్ద మనుషులకు, బీడీసీ సభ్యులకు, మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళా సోదరుమణుల అక్కజెల్లెలందరికీ, మరి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పేరు పేరున అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇంకా చాలా దూరం వెళ్ళేది ఉంది, ఎండలు బాగున్నాయి అని చెప్పి కొంచెం ఇక ఇక్కడనే తొందరగా ముగిద్దాం అనుకున్నాం. ఇప్పుడు మీ గ్రామానికి మీరు నిజంగానే అదృష్టవంతులు. మన దర్పల్లి మండలంలో ఏ గ్రామానికి రానటువంటి 100% మొత్తం సాచురేషన్ మోడ్లో ఇందిరమ్మ ఇండ్లు మీ గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేసినాం. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఇందిరమ్మ ఇండ్లు కూడా పరిశీలించినాం. తప్పకుండా మీరు పునాదుల వరకు కట్టుకున్న తర్వాత మీకు 1 లక్ష రూపాయలు డబ్బులు వస్తాయి. మొత్తం అందరు విడతల వారిగా మొత్తం 5 లక్షల రూపాయలు మీకు ఇస్తాం. అయితే కట్టుకునే వాళ్ళు కూడా 400 నుండి 600 ఫీట్ల వరకే కట్టుకోవాలి. 600 దాటితే మనకు రావు. అంటే 400కేమో గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా దానికి 200కు మీరు మీ దగ్గర ఉన్న డబ్బులు ఏమైనా 1 లక్షలు 2 లక్షలు వేసి మీరు కట్టుకోవాలి. 5 లక్షలు మాత్రం ప్రభుత్వం ఇస్తుంది. సో ఇందిరమ్మ ఇండ్లు అందరూ కూడా కట్టుకోండి. సో ఇంకా కొంతమంది ఇప్పుడు ప్లాట్లు లేని వాళ్ళు ఉన్నారు. అంటే ఇండ్లు లేవు పాపం, ప్లాట్లు లేవు వాళ్ళకి. అలాంటి వాళ్ళకి ఎంతమంది ఉన్నారు అది చూసి, అంటే దీనిలో మొత్తం ఎల్వాలని చూపిస్తున్నారు. సరే, ఇప్పుడు ఇండ్లు అంటే ప్లాట్లు లేని వాళ్ళకు ప్లాట్లు కూడా ఇస్తాం, తర్వాత ఇండ్లు కట్టిస్తాం, అదేం ప్రాబ్లం లేదు. ఇది మనం మాట ఇచ్చినాం ఎన్నికలప్పుడు. గతంలో లాగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు, 10 ఏళ్ళు ఒక మాట ఇవ్వలే. ఇప్పుడు ఈ తాత కూడా అదే అడుగుతున్నాడు. ఆయన రేషన్ కార్డు అయిందంటే 8 ఏళ్ళే మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తలేదండి. ఇవాళ మీకు అందరు కూడా మళ్ళీ 1-2 నెలల్లో కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి, అందరికి ఇస్తాము. కొత్త అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఇస్తాము, పాత వాళ్ళకు కూడా మళ్ళీ రిన్వైట్ చేస్తాము. ఎవరైనా ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అత్తగారింటికి పోతే అక్కడ వస్తుంది, ఈడ వెళ్ళిపోతే అక్కడ వస్తుంది. సో కాబట్టి తర్వాత ఇంకా ఇప్పుడు మీకు ముఖ్యంగా చెప్పాలా, ఇప్పుడు మనకు ఉగాది నుండి ఫస్ట్ నుండి మనకు సన్నబియ్యం వస్తున్నాయి మీకు అందరికి. గతంలో పేదోడి కళ ఉండేది. మరి అందరూ అంటే డబ్బులు ఉన్న వాళ్ళేమో సన్నబియ్యం తింటున్నారు, పేదోళ్ళకేమో దొడ్డు బియ్యం ఇస్తున్నారు అన్నది ఉండే. మరి ఇప్పుడు మనము సన్నబియ్యము మన తెలంగాణలో ఎక్కువ పండకున్నా మరి సన్నవడ్లను పెంచడానికి మనము ఏం చేసాము, 500 రూపాయలు బోనస్ కూడా ఇచ్చినాం రైతులకు. ఇవాళ సీతాపేటలోనే చాలామంది సన్నవడ్లు వేసారు. మనకు సన్నవడ్లు సన్న బియ్యం ఇప్పుడు చాలా ఉన్నాయి, సరిపోయేటంత ఉన్నాయి. కాబట్టి మీకు అందరికీ ప్రతి పేదవాడు 3 పూటలు సన్న బియ్యంతో అన్నం తినాల కడుపుండా అని చెప్పి మరి మన ముఖ్యమంత్రి గారు ఏప్రిల్ 1 నుండి ఒక్కొక్క మనిషికి 6 కిలోల చొప్పున ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నాం. 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం, 4 ఉంటే 24 కిలోలు ఇస్తున్నాం. సో అందరికీ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా రేషన్ కార్డులు వచ్చినాక వాళ్ళకు కూడా ఇస్తాం. సో దీనిలో ఇబ్బంది లేదు. ఇవాళ కొంతమంది బీజేపీ నాయకులు వీళ్ళు మాట్లాడుతున్నారు, మోడీ ఇస్తున్నాడు అని మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. వాళ్ళు ఉన్న రాష్ట్రాలలో ఇస్తలేరు, మరి మోడీ ఇస్తే. ఇక్కడ పక్కకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చంద్రబాబు నాయుడు బీజేపీతోనే కలిసి ఉన్నాడు కదా. ఇక్కడ పక్కకు మధ్యప్రదేశ్లో బీజేపీ గవర్నమెంటే ఉన్నది కదా. ఇక్కడ మహారాష్ట్రలో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కదా, మరి అక్కడ సన్నబియ్యం ఇస్తలేరు మరి మోడీ ఇస్తే. ఇవన్నీ డోకబాజీ మాటలు, వాళ్ళు అబద్ధాలు కాదు. భారతీయ జనతా పార్టీ అంటేనే జూటా పార్టీ, భారతీయ జూటా పార్టీ అది. ఇప్పుడు చూడు ఏమైంది కశ్మీర్లో ఏమైంది, భారతీయులందరినీ చంపేసారు. దానికి బాధ్యులు ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదు. అంటే మంచి జరిగితే మాది, చెడు జరిగితే మీద. ఇలా హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలా సిగ్గుంటే. 28 మంది చంపేసిండ్రా. రావణ్ పై మీద ఓట్లాడి కూడా మాట్లాడుతుంటారు. ఇలా మీరు ఇలా రైతులకు బోనస్ ఇస్తున్నాం, 500 రూపాయలు ఇస్తున్నామా? ఒక్కొక్క ఎకరానికి 30 క్వింటాలు పండిస్తారు మన వాళ్ళు. మన రైతులు ఎంత గొప్ప వాళ్ళు అంటే
మరి మంచి పంట పండిస్తారు 30 కిలోలు పంట పండిస్తే 500 రూపాయలు అంటే ఎంత అవుతుంది? 15,000 రూపాయలు అవుతుంది. అట్లా 2 పంటలు అంటే ఎంత అవుతుంది? 30,000. మరి ఇవాళ రైతుకు 30,000 లాభం చేస్తున్నాం. ఇవాళ రైతుకు బోనస్ ఇస్తున్నాం. ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. మరి ఎక్కడైనా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారా? ఇవాళ 29 రాష్ట్రాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఇస్తున్నారా? మరి చెప్పడం కాదు, పేదోడి పొట్ట నింపాలా. ఇవాళ భూభారతి చట్టం మీద ధరణితోని భూమి సమస్యలు ఉన్నాయని చెప్పి ఇలా భూభారతి చట్టం తీసుకొచ్చినాం మనం. తీసుకొచ్చి ఇలా మీరు ఇప్పుడు రాబోయే కాలంలో మన అధికారులు మీ గ్రామానికే వస్తారు. మీ గ్రామానికే వచ్చి మరి మీ యొక్క భూమి యొక్క ఫిర్యాదులను తీసుకుంటారు. తీసుకొని జూన్ 2 నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు మొత్తం మీద భూమికి సంబంధించిన ఫిర్యాదులు ఏది ఉన్నా కానీ మీకు సాల్వ్ చేస్తాం. భూభారతి చట్టం తీసుకొచ్చినాం. ఇప్పుడు ఇంతకుముందు మరి అన్ని డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ అని, లేకుంటే ఒకళ్ళ పేరు ఒకళ్ళు ఎక్కడు సకుంటే అరెకరం ఎక్కి ఒక అరం ఎక్కి ఎక్కకపోవడము ఇవన్నీ ఉండే. భూమి ఒకటి ఉంటే లేకుంటే సర్వే నెంబర్ ఒకటి ఎక్కింది. అన్ని తప్పులు జరిగినాయా లేదా? ప్రతి కుటుంబంలో నష్టం జరిగింది. మరి అది అటువంటిప్పుడు మనం ఆ ఎన్నికలప్పుడు చెప్పినాము భూభారతి చట్టాన్ని మేము తీసుకుపోయి బంగాళాఖాతం వేస్తామని. అదే అప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, అది మంచి చట్టము, మా కుటుంబానికి బాగా ఉపయోగపడ్డది, హైదరాబాద్లో మొత్తం భూములు నేను దోసుకున్నా, మరి ఆ చట్టాన్ని తీసేయద్దు, కాంగ్రెస్ బంగాళాఖాతం కలపమని చెప్పాను. మరి ఏమైంది? ప్రజలు ఇవాళ బీజేపీ మన టీఆర్ఎస్ని బంగాళాఖాతం కలిపిరా, దేన్ని కలిపిరు? మరి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు మన కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ఇది చెప్పిన మాట చేస్తాం. ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు ఏంటంటే కొన్ని చెప్పిన ఇయ్యలేదు, చేస్తలేరు ఇంకా అని. నేను మీకు అందరు కూడా, మీరు అందరు విఘ్నులు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. మనం వచ్చి 15 నెలలు అయింది. మరి కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిట్టు ఇలా అప్పు ఊడతలేదు. మనకు అట్లా తయారైన దివాలైన కుటుంబం ఎట్లుంటుంది ఊళ్ళే? ఎవరు అటువైపు చూడారు కూడా అప్పు అడుగుతాడేమో కనబడతాయని. అంటే అట్లా తయారైంది తెలంగాణ, అట్లా నాశనం చేసిపోయిండ్రు. అయినా కానీ మేమందరం ఇందిరమ్మ పార్టీకి చెందిన వారసులం కాబట్టి ఇవాళ ఇందిరమ్మ పార్టీ మాట తప్పది. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పేవాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు మాకు అధికారం ఇచ్చింది, ఓట్లు వేసింది 5 ఏళ్ళ కొరకేసింది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటాయి కదా, 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు వస్తాయి. మేము 5 ఏళ్ళ వరకు చెప్పినవన్నీ చేస్తాం. 15 నెలలే చేయాలని లేదు. అయినా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇలా మనం 15 నెలల్లో చాలా చేసాం. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, 5 ఏళ్ళల్లో ఒకవేళ మేము ఎజెండాలా పెట్టినవి మీకు చెప్పిన ఎన్నికల ముందు మేము చేయకపోతే అప్పుడు మీకు సమాధానం చెప్తాం ఎందుకు చేయలేదని. అప్పుడు నిర్ణయం మీద ఉంటుంది మళ్ళా. కానీ ఏదో 15 నెలలకి వచ్చి ఓడో 10 ఏళ్ళ నుండి ఏం చేసిరు, ఇలా 11 ఏళ్ళ నుండి మోడీ ఏం చేసాడు? ఒకసారి వచ్చిండా అరవింద్ మన ఊరికి? ఎవడైనా మంచి సైడ్కి వచ్చిండా? ₹1 ఇచ్చిండా? మరి వాళ్ళు కూడా మాట్లాడుతుండే ఇట్లా. ఇప్పుడు ఏదో ఒకటి గాలికి మాట్లాడడు కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పిన మాట మీద ఉంటుంది, గరీబుల పార్టీ. ఇంకా ఇంకొకటే విషయం చెప్తున్నా, ఎక్కువ టైం లేదు మనకు. కానీ ఇలా మహిళా సోదరిమణులు ఉన్నారు, మీకు అందరు కూడా ఇలా చారాన మితి లేకుండా 0 మితితో మీకు లోన్లు ఇప్పిస్తున్నాము. మీరు అందరూ కూడా ఆర్టీసీ బస్సులు కొనుక్కోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, ఇంకా ఏదైనా అన్నీ వేసుకోవచ్చు. ఇలా పిల్లలకు స్కూల్ డ్రెస్సులు కానుండి, ఆ కలెక్టరేట్ల క్యాంటీన్ల కానుండి మీరే నడిపిస్తున్నారు. మీరు ఏదైనా వేసుకోండి, మీకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు మీ మహిళా సంఘాలకి లోన్ ద్వారా ఇచ్చి 5 ఏళ్లలో ₹1,00,000 కోట్ల మీ మహిళలకు ఇచ్చి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ఒక స్వశక్తి మహిళా స్వశక్తి పేరు మీద ఒక కార్యక్రమం తీసుకున్నారు. మీకు అందరు కూడా తెలుసు. మన ఆర్టీసీ బస్సులు కూడా మన ఒక 100 బస్సులు కొనిచ్చి ఇంకా 1000 బస్సులు కొనిస్తామని చెప్తుండ్రు. మీరే కొనుక్కోవచ్చు, మీకు లోన్ ఇప్పిస్తారు, మీరు ఆర్టీసీ బస్సుకి కిరాయికి ఇచ్చుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు. ఇంకా ముఖ్యమంత్రి అయితే మీకు రైస్ మిల్స్ ఇస్తామంటున్నాడు, ఇంకా గిడ్డంగులు కూడా అంటే గోడౌన్స్ కూడా ఇస్తామంటారు మీరు కట్టుకుంటా అంటే. కాబట్టి వాళ్ళు ఇంకొకటి కూడా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మహిళలందరూ కూడా ఒక ₹2 లక్షల లోన్ ఇన్సూరెన్స్ ఇచ్చినాం. లోన్ అంటే ఒక మహిళా సోదరిమణి రకాల మరణం చెందింది అనుకో, లోన్ తీసుకొని ఆ లోన్ వాళ్ళు కట్టే అవసరం లేదు, 2 లక్షల వరకు ప్రభుత్వమే కడుతుంది. అట్లా తర్వాత ఏదైనా మహిళా సోదరిమణి అనుకోకుండా మరి యాక్సిడెంట్ అయింది, ఏదో పర్సనల్ అంటే చనిపోయింది అనుకో, యాక్సిడెంట్ అయ్యి వాళ్ళకి ₹10 లక్షల పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఉంది కుటుంబాన్ని ఆదుకోవడానికి. ఇవన్నీ స్కీములు ఇంతకుముందు లేకుండే. కాబట్టి ఇలా రైతులను ఆదుకుంటున్నాం. యువకులు కూడా ఇప్పుడు సీతాపేటలో చాలామంది యువకులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా ఇవాళ పాపం ఉద్యోగాలు లేక దుబాయ్ పోతున్నారు. ఆ దుబాయ్ పోయితే ఆడ కూడా ఏమైనా అయితే కూడా మరి చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఇలా ₹5 లక్షలు ఇస్తున్నాం కదా చనిపోయిన పిల్లల కుటుంబాలకు. మరి ఇవాళ పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు, వాళ్ళకు కూడా ఆదుకోవడానికి మరి ఇలా రాజీవ్ యువ వికాస్ పేరు మీద యువ వికాస్ పేరు మీద 4 లక్షల వరకు మనము వాళ్ళకు లోన్ ఇప్పించి అలాగే 70% సబ్సిడీ ఇస్తున్నాం. ఏదైనా ఇప్పుడు ఒక పిల్లవాడు ఆటో కొనుక్కుంటాడు, ఒక పిల్లవాడు ఒక కిరాణా దుకాణం పెట్టుకుంటాడు,
లేకుంటే ఒక మెకానిక్ షాప్ పెట్టుకుంటాడు, ఒక ఇంకేదైనా పెట్టుకుంటాడు. దానికి పెట్టుకోవడానికి సెల్ఫ్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకడానికి ప్రభుత్వం ఇలా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 15 నెలలనే ఎన్నో చేసి చూపించడం. మీకు తెలుసు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చినాం, ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, గ్యాస్ సిలిండర్ కూడా 500కు చేసినాం. ఇప్పుడు ఎక్కడైనా కూడా ఇంక గ్యాస్ సిలిండర్ అక్కడక్కడ కొంచెం మహిళలు కొంతమంది అంటారు మాకు గ్యాస్ సిలిండర్ పైసలు వస్తలేవని. అది కూడా నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు మన సీతాపేట గ్రామ కాంగ్రెస్ నాయకులకు మీరు అది లిస్ట్ తీసుకొని పెట్టండి. ఎవరెవరికైతే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తలేదో అది మనం ఎంపీడీఓకి చెప్పి అవి చేపిద్దాం. ఇవాళ 70 లక్షల మంది మహిళలకు ఇస్తున్నాం. మీకు నలుగురికి ఇవ్వడానికి మాకు ఇబ్బంది లేదు. అదే కంప్యూటర్ ఫాల్టో ఇంకేదో మన సిలిండర్ నంబర్ తప్పువాడో లేకుంటే మన ఆధార్ తప్పువాడో కంప్యూటర్లో ఏదో ప్రాబ్లం అయ్యి కేవైసీ ప్రాబ్లం అయ్యి రావట్లేదు. కానీ ఇలా మన తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మనం 70 లక్షల మందికి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. మీకు ఇవ్వడానికి మాకు ఇబ్బంది లేదు. అక్కడక్కడ కొన్ని తప్పులు జరుగుతుంటాయి. సో అవన్నీ కూడా సరిదిద్దుకుంటాం. మరి మీరు అందరు కూడా ఏదైనా ఉంటే కూడా మన వాళ్ళు చూసుకుంటారు. అదంతా కూడా మరి ఎంపీడీఓకి ఇస్తారు, మనం చేపిస్తాం. ఈ స్కూల్ గ్రామ పంచాయతీ నుండి దేవస్థానం వరకు దెల్లమ్మ గుడి వరకు రోడ్డు కావాలంటున్నారు. అక్కడ ఒక చెక్ డ్యామ్ కూడా కావాలంటున్నారు. తప్పకుండా అవి ప్రపోజల్ పెట్టి పంపిద్దాం. ఇంకా ముద్రా సంఘం వాళ్ళు మరి వీళ్ళ రోడ్ వేసినాము, అప్పుడు ఆఫీస్ కట్టించినాము, మరి ఇంకా మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు అంటున్నారు. మరి మన ఫండ్ వచ్చిన తర్వాత తప్పకుండా విడతల వారికి అందరకు 2 లక్షల లోపల ఉన్న వాళ్ళకి అందరు కూడా మాఫ్ చేసినాము. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు అంటే కుటుంబంగా యూనిట్ అది. సో కొంతమందికి మాఫ్ కాలేదు. దాన్ని కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఎట్లా చేద్దామన్నది. గతంలో 10 ఏళ్ళు చేసిన వాళ్ళు మితి కూడా కట్టలేదు సరిగా. మరి ఇలా మేము 21,000 కోట్లు పెట్టి 25 లక్షల మందికి నా దగ్గర లిస్ట్ కూడా ఉంది. మీ దగ్గర బోర్డు కూడా పెడతాం ఎవరెవరికి మాఫ్ అయిందో. కానాలు కూడా ఉన్నారు వాస్తవమే. దాని గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇంకా.